హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు గాను 3 కేటగిరీలకి ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ మరియు స్టాండర్డ్ జీకే పైన మీకు క్లాసెస్ అయితే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ క్లాసెస్. ప్రతిరోజు ఒక క్లాస్ అయితే అందించడానికి ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. వరుస క్రమంలో ఇది 240వ క్లాసు ఫ్రెండ్స్. ఇప్పటి వరకు 239 క్లాసులు చెప్పుకున్నాము విజయవంతంగా. ఇది 240వ క్లాస్. అన్నీ కూడా ఫాలో అవ్వండి. అన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. వీటన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. అర్జెంటీనాలో ఏ తేదీన మే విప్లవం దినోత్సవంగా జరుపుకుంటాము? ఏ రోజున అంటే ఆప్షన్ బి మే 25న మే విప్లవంగా జరుపుకుంటారు అర్జెంటీనాలో. నెక్స్ట్, అర్జెంటీనా స్వాతంత్ర్య ప్రక్రియకు మే విప్లవము నాంది పలికింది. అయితే అర్జెంటీనా అధికారికంగా ఎప్పుడు స్వతంత్రము పొందింది? ఆన్సర్ ఆప్షన్ డి 1816 జూన్ 9. నెక్స్ట్, ఏ దేశం నుంచి అర్జెంటీనా స్వతంత్రం పొందినట్లుగా తెలుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి స్పెయిన్. నెక్స్ట్ వన్, మే విప్లవము ఎప్పుడు చోటు చేసుకుంది? మే విప్లవము ఆప్షన్ సి 1810 మే నుండి 1810 మే 25 వరకు. నెక్స్ట్ వన్, జార్జ్ బుష్ వ్లాదిమిర్ పుతిన్ ఏ తేదీన స్ట్రాటజిక్ అఫెన్సివ్ రిడక్షన్ ట్రీటీపై మాస్కోలో సంతకం చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి 2002 మే 24. నెక్స్ట్, కాలక్రమేణా స్ట్రాటజిక్ అఫెన్సివ్ రిడక్షన్ ట్రీటీ ఏ ఒప్పందంతో భర్తీ కావడం జరిగింది? ఆప్షన్ ఏ న్యూ స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీతో. నెక్స్ట్ వన్, సర్ ఎడ్మండ్ హిల్లరీ టెన్సింగ్ నార్గే ద్వయము ఏ రోజున ఎవరెస్ట్ పర్వతము పైకెక్కి చరిత్ర సృష్టించారు? ఆన్సర్ ఆప్షన్ డి 1953 మే 29వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరెస్ట్ పర్వత శిఖరం పైన మొదట సర్ ఎడ్మండ్ హిల్లరీ అడుగుపెట్టాడు. హిల్లరీ అడుగు వేసిన స్థలాన్ని నేడు ఏమని పిలుస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ హిల్లరీ స్టెప్ అని పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నారు? హిల్లరీ స్టెప్. నెక్స్ట్, క్రింది వాటిలో టెన్సింగ్ నార్గే స్వీయ చరిత్ర పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ డి టైగర్ ఆఫ్ ది స్నో. టైగర్ ఆఫ్ ది స్నో. నెక్స్ట్ వన్, 1857 నాటి సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ సి మే 10న మీరట్. మీరట్ అనేటువంటి ప్రాంతం ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైంది. నెక్స్ట్, 1857 నాటి సిపాయిల తిరుగుబాటు ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ పదవి కాలంలో చోటు చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి చార్లెస్ కానింగ్. చార్లెస్ కానింగ్. నెక్స్ట్ వన్ చూద్దాం. జర్మనీ తత్వవేత్త, ఆర్థికవేత్త, విప్లవాత్మక సోషలిస్ట్ ఉద్యమ నాయకుడైన కార్ల్ మార్క్స్ ఎప్పుడు జన్మించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1818 మే 5వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్, 1881 మే 13 నాడు పోప్ జాన్ పాల్ II పై హత్యాయత్నము ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి సెయింట్ పీటర్ స్క్వేర్, వాటికన్ సిటీలో. నెక్స్ట్ వన్, బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగము సెయింట్ హెలెనా ద్వీపంలో బ్రిటిష్ వారి ఖైదు చేసినటువంటి నెపోలియన్ బోనపార్టే ఎప్పుడు మరణించడం జరిగింది? ఆన్సర్ 1821 మే 5వ తేదీన. నెక్స్ట్ వన్ చూద్దాం. బ్రిటిష్ ఖైదీగా నెపోలియన్ బోనపార్టే అంతిమ జీవితం గడిపిన సెయింట్ హెలెనా ద్వీపాన్ని ఎప్పుడు కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ సి ఎప్పుడు 1502 మే 21న. నెక్స్ట్ వన్, చైనాలో సాంస్కృతిక విప్లవము ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్ సి 1966 మే 16న. నెక్స్ట్, చైనాలో సాంస్కృతిక విప్లవానికి బీజం వేసిన నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ మావో జెడాంగ్. ఎవరు ఫ్రెండ్స్? మావో జెడాంగ్. నెక్స్ట్ వన్ చూద్దాం. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ఎప్పుడు జన్మించారు? ఆన్సర్ ఆప్షన్ సి 1881 మే 7వ తారీఖున జన్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్కు బ్రిటిష్ వారు
సో ఇచ్చినటువంటి నైట్వుడ్ హోదాని ఎందుకు త్యజించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, ఎందుకు జలియన్ వాలా బాగ్ ఊచకోతకు నిరసనగా సో ఈ యొక్క బిరుదుని తిరిగి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ డి, 1939 మే 3న. ఓకే, ఆజాద్ హిందూ ఫౌజ్ అని కూడా అంటాం దీన్ని. నెక్స్ట్ వన్, సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హిందూ ఫౌజ్కు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ నెలకొల్పారు? అంటే ఎక్కడ స్థాపించారు? దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఆప్షన్ సి, సింగపూర్లో. నెక్స్ట్ వన్, శ్రీలంకకు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ను ప్రధానిగా రాజీవ్ గాంధీ ఎప్పుడు పంపడం జరిగింది? 22 ఆప్షన్ డి, 1987 జూలైలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ను శ్రీలంకకు పంపించాలనే నిర్ణయము భారత్ శ్రీలంక శాంతి ఒప్పందంలో భాగంగా జరిగింది. అసలు ఈ ఒప్పందంపై ఇరు దేశాలు ఎప్పుడు సంతకం చేయడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ బి, 1987 జూలై 29. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ శ్రీలంక శాంతి ఒప్పందాన్ని ఏమని వ్యవహరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, రాజీవ్ జయవర్ధనే అకార్డ్గా పిలుస్తారు దీన్ని. రాజీవ్ జయవర్ధనే అకార్డ్. నెక్స్ట్ వన్, 1991 మే 21 నాడు రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యాడు. ఎల్టీటీఈ నాయకుడు వేలు పిల్లాయ్ ప్రభాకరన్ను శ్రీలంక సైన్యము ఎప్పుడు హతమార్చింది? ఆన్సర్ ఆప్షన్ సి, 2009 మే 19వ తారీఖున. నెక్స్ట్ వన్, బ్రహ్మ సమాజ్ వ్యవస్థాపకుడు ప్రముఖ సాంఘిక సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ ఎప్పుడు జన్మించారు? ఆప్షన్ బి, 1772 మే 22న. నెక్స్ట్ వన్, రాజా రామ్మోహన్ రాయ్ పేరుతో ఏ పదము బిరుదుగా అతనికి వచ్చింది? 27 ఆప్షన్ ఏ, రాజా. నెక్స్ట్ వన్, రాజా రామ్మోహన్ రాయ్ పేరులో ఒక పదము అతనికి బిరుదుగా వచ్చింది. సో ఇచ్చి సత్కరించిన వారు ఎవరు? రాయ్ అనేటువంటి, రాజా అనేటువంటి బిరుదు. సో ఇక్కడ మనం చూసాం కదా, సో రాజా అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది కదా. సో మరి ఈ బిరుదుతో సత్కరించిన వారు ఎవరు? 28 ఆన్సర్ ఆప్షన్ బి, అక్బర్ షా 18వ మొఘల్ చక్రవర్తి. నెక్స్ట్ వన్, వియత్నాంలో ప్రముఖ నాయకుడైన హోచిమిన్ ఎప్పుడు జన్మించారు? 29 ఆప్షన్ డి, 1890 మే 19న. నెక్స్ట్ వన్, వియత్నాం ప్రముఖ విప్లవ నాయకుడైన హోచిమిన్ గురించి క్రింది వానిలో సరి అయినది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, అన్నీ సరైనవే. చూద్దాం. ప్రజాస్వామ్య గణతంత్ర వియత్నాము తొలి ప్రధానితను, ప్రజాస్వామ్య గణతంత్ర వియత్నాము తొలి అధ్యక్షుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ వియత్నాము వ్యవస్థాపకుడు కూడా ఇతనేగా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ వన్, ప్రముఖ న్యాయవాది, భారత స్వతంత్ర సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకుడు మోతీలాల్ నెహ్రూ ఎప్పుడు జన్మించారు? 31 ఆప్షన్ ఏ, 1861 మే 6. నెక్స్ట్ వన్, మోతీలాల్ నెహ్రూ అలహాబాద్ హైకోర్టులో న్యాయవాది వృత్తి కొనసాగించారు. అయితే అలహాబాద్లో హైకోర్టును ఎప్పుడు నెలకొల్పడం జరిగింది? ఆప్షన్ డి, 1834లో. నెక్స్ట్ వన్, అలహాబాద్ హైకోర్టు 1869కి పూర్వము ఎక్కడ ఉండేది? సో ఎక్కడ ఉండేది ఫ్రెండ్స్ మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆగ్రాలో ఉండేది. నెక్స్ట్ వన్, ప్రగతిశీల ఆలోచనాపరుడైన ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో ఆస్తి హక్కుల విషయంలో మహిళలకు సమాన హక్కులను కల్పించడం జరిగింది? ఆప్షన్ సి, నందమూరి తారక రామారావు గారు. సో ఎన్టీఆర్ గారు. ఓకేనా, ముద్దుగా అన్నగారు అని పిలుచుకుంటాం కదా మనం. నెక్స్ట్ వన్, మే 28న జన్మించిన ఎన్టీ రామారావుకు 2013లో సిఎన్ఎన్ ఐబిఎన్ నిర్వహించిన సర్వేలో ఏ గుర్తింపు లభించింది? సిఎన్ఎన్ ఐబిఎన్ సర్వేలో. సో 35 ఆప్షన్ సి, నభూతో నభవిష్యత్ అన్ని కాలాలకు అత్యంత గొప్ప భారతీయ నటుడు. నభూతో నభవిష్యత్ అన్ని కాలాలకు అత్యంత గొప్ప నటుడుగా సో ఈ సర్వే ప్రకారము తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చాలా చాలా గొప్ప విషయం. నెక్స్ట్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించిన సాంఘిక సంస్కర్త ఎవరు? సాంఘిక సంస్కర్త 1866 మే 9న జన్మించారు. అతని పేరేంటి? పేరు ఆప్షన్ డి, ఎవరు?
గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ వన్, ఏ సామాజిక సంస్కర్త ప్రజా ఆరోగ్యవాది మరియు ఆధునిక నర్సింగ్ స్థాపకులు 1820 మే 12న జన్మించారు? సో వారి పేరేంటి? ఆప్షన్ బి ఫ్లోరెన్స్ నైటింగేల్. సో ప్రపంచ నర్స్ దినోత్సవాన్ని సో తన జన్మదిన సందర్భంగానే జరుపుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్, భారతదేశ విద్యా సంస్కరణల పితామహుడైన జిడ్డు కృష్ణమూర్తి ఎప్పుడు జన్మించారు? 38 ఆప్షన్ సి 1895 మే 11. నెక్స్ట్, క్రింది వానిలో జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన పాఠశాలలు ఏవి? ఆప్షన్ డి పైవన్నీ కూడా చూద్దాం. ఓక్ గ్రోవ్ స్కూల్, కాలిఫోర్నియా, USA. బ్రోక్వుడ్ పార్క్ స్కూల్, యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ వన్, రాజ్ఘట్ బసంత్ స్కూల్, వారణాసి. కృష్ణమూర్తి ఫౌండేషన్ ఇండియా స్కూల్, చెన్నై. రిషి వ్యాలీ స్కూల్, మదనపల్లె, ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కూడా జిడ్డు కృష్ణమూర్తి గారు స్థాపించిన పాఠశాలలు. నెక్స్ట్ వన్, మే 15న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న దేశం ఏది? 45 ఆప్షన్ డి పైవన్నీ, మెక్సికో, దక్షిణ కొరియా, కొలంబియా. నెక్స్ట్, ఏ దేశాలు మే 2న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాయి? 41 ఆప్షన్ సి భూటాన్, ఇరాన్. మలేషియాలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఆప్షన్ బి మే 16. నెక్స్ట్ వన్, 2019లో భారత్ 17వ లోక్సభ ఓట్ల లెక్కింపు మే 23న నిర్వహించారు. 2004, 2009, 2014 లోక్సభ ఎన్నికల ఫలితాలు ఏ తేదీలలో ప్రకటించారు? 43 ఆప్షన్ బి. సో 2004 మే 13, 2019 మే 16, 2014 మే 16వ తేదీలో ప్రకటించడం అయితే చూడవచ్చు. మేలోనే ఉన్నాయన్నీ కూడా. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా నో టొబాకో డే అంటే పొగాకు వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం మే 31న పాటిస్తారు. అయితే నో టొబాకో డే ప్రప్రథమంగా ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? ఆప్షన్ బి 1987లో. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ క్లాస్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సో పక్కకున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. సో అలా చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో నేను చేసే వీడియోలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో ప్రతిరోజు గ్రామ వార్డు సచివాలయ గాను సో 4 నుంచి 5 క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ప్రతిరోజు ఈవినింగ్ టైంలో 8 నుంచి 9 గంటల మధ్యలో కరెంట్ అఫైర్స్ కూడా అందజేయడం జరుగుతుంది. సో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.